టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్ కి తెగనెచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఇందులో నితిన్ సరసన సదా కథానాయికగా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్ సదా ఇద్దరు తెలుగు తెరకు నటీనటులుగా పరిచయం కాగా అప్పట్లో జైన్ సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పనవసరం లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అయింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరకొట్టేశారు. జైన్ చిత్రంలో నితిన్, సదా, గోపిచంద్ ముగ్గురి నటనపై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాలో సదా కంటే ముందు మరో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు, అందాల యాంకర్ రష్మి గౌతమ్. నితిన్ రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకి హాజరయ్యారు. ఆ షోకు రష్మి యాంకర్ గా చేసింది. ఈ షోలో నితిన్ తన మొదటి సినిమా జైన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జైన్ సినిమా కోసం దాదాపు 90% రష్మితోనే రిహార్సల్స్ చేశారట. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ని మార్చేశారు. దీంతో రష్మి ప్లేస్ లోకి సదా వచ్చారట. ఈ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లేదని నెటిజన్స్ మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మి యాంకర్ గా ఎన్నో టీవీ షోలు చేసింది. అలాగే హీరోయిన్ గాను పలు సినిమాల్లో నటించింది. అలాగే సహాయక పాత్రలు కూడా చేస్తుంది.